కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిత్యావసర సరుకుల ధరలను తగ్గిస్తామని హామీలిచ్చి అధికారం వచ్చాక విస్మరించారని సిపిఎం నాయకులు మల్లికార్జున విమర్శించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ర్యాలీ నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఓటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అనంతరం సిపిఎం నాయకులు చల్లకొలుసు మల్లికార్జున, పోతంశెట్టి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మద్యం షాపులను గత ప్రభుత్వంలో కంటే ఎక్కువ కేటాయించడం ఖండిస్తున్నామన్నారు. పనులు లేక కార్మికులు అవస్థలు పడుతుంటే కూటమి ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. రైతులకు గత ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే ధర్నాలు చేపడతామని చెప్పిన కూటమి ప్రభుత్వం నేడు అదే రైతుల పొలాల్లో కరెంటు మీటర్లను బిగిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ భారాన్ని నేడు ప్రజలపై మోపడం సిగ్గుచేటన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం ధరలను తగ్గించకపోతే సిపిఎం పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. 14వ తేదీ దీనిపై మండల స్థాయిలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని వెల్లడించారు. కలసికట్టుగా పోరాడి ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జానీబాషా, మునీర్, ఖాదర్ బాషా, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. దేశంలో రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. చేసేందుకు పనులు లేక, తినేందుకు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను వదిలేసి వ్యాపార దృక్పథంతో పరిపాలన చేస్తూ ఉంది. ఎన్నికలకు ముందు గుట్టలుగా హామీలు ఇచ్చారు. ఎన్నికలైన తర్వాత హామీలు అమలుపరచడంలో తీవ్ర వైఫల్యం జరుగుతూ ఉన్నారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు అమలు చేసేందుకు ఇసుక కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు మద్యం దశల వారీగా నిషేధిస్తామని చెప్పి మద్యం షాపులకు ఇప్పుడుగా ఇచ్చేశారు. గత ప్రభుత్వం కన్నా సుమారు 380 దుకాణాలు 800 దుకాణాలు అదనంగా ఇవ్వడం జరిగింది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. నిత్యావసర ధరలు అయితే ఆకాశాన్ని నిండుతూ ఉన్నాయి. సామాన్యుడు కొను తినే పరిస్థితి లేదు. ఆహార సూచికలో భారతదేశం 111వ స్థానం, 100 స్థానాలు 106 స్థానాలు ఉందంటే మన దేశం ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఆలోచించండి. మనకన్నా తీవ్ర సంక్షోభంలో ఉన్న పక్కన ఉన్న దేశాలు ఆహార సూచికలో ముందుంటే మనం వెనకబడిపోయి ఉన్నాం. నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుమారు 16 రకాల వస్తువులను పంపిణీ చేయాలని మేము డిమాండ్ పెట్టున్నాం. అవన్నీ కూడా పంపిణీ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరు. ప్రభుత్వం వెంటనే తమ వైఖరిని విడనాడి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ట్రోప్ ఛార్జీల కింద ఎప్పుడో వాడేసిన దానికి సర్దుబాటు అని చెప్పి ట్రోప్ ఛార్జీలు పెట్టారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎక్కడా కూడా లేదు ఆ విధానం. మన దేశంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం పెట్టింది. దాన్ని మేము తొలగిస్తాం. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అవన్నీ రద్దు చేస్తామని చెప్పి వాళ్ళకంటే ఎక్కువగా నిన్నగా మొన్న 6,000 చిల్లర కోట్లు ప్రజల ఎత్తున రుద్దారు. ఇవన్నీ కూడా ట్రోల్ ఛార్జ్ రద్దు చేయాలని, అదేవిధంగా మీటర్లకి స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడితే పగలు కొట్టేయండి, కేసులు వస్తే మేము చూసుకుంటాం, మీకు మీ వెనకాల మేము ఉన్నామని ప్రకటించిన ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు స్మార్ట్ మీటర్లని బలవంతంగా రుద్దుతూ ఉన్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో మొదలు పెట్టారు. తర్వాత కేటగిరీ 2లో పెడతా ఉంటారు. తర్వాత కేటగిరీ 1కి వస్తారు. తర్వాత రైతులకు కూడా మోటార్లకు పెడతారు. ఇంకో మోసం ఏంటంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి పగటపూట 9 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు 7 గంటల కరెంటు కూడా ఒకసారి కాకుండా విడతలుగా వస్తూ ఉన్నారు. ఊరకూరగా కరెంటు విద్యుత్ పోవడం వల్ల నీళ్ళు ఆగిపోవడం, మళ్ళీ మొదలు రావడం జరుగుతూ ఉంది. వెంటనే ప్రభుత్వం 9 గంటలు నిరంతరంగా విద్యుత్ ఇవ్వాలా. అదేవిధంగా వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన పనికాహార పథకాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తూ ఉంది. గ్రామాల్లో పనులు లేకుండా సామాన్య ప్రజలు కూలీలు వలసలు పోతూ ఉన్నారు. ఆ వలస కంటే ఎందుకు పనికాహార పథకాన్ని
గతంలో ప్రవేశపెట్టారు. కొన్ని కేంద్రంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తా ఉంది. అవి కూడా పనిదినాలు పెంచి కూల్ రేట్లు పెంచి వాళ్ళకు కూడా పనులు కల్పించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. సోదరులారా, నా పేరు శ్రీనివాసులు, ఇప్పటిపాలెం సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపౌరం అనే నినాదంతో అన్ని మండలాల్లో ఈ ప్రజాపౌర కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగానే ఈరోజు పిచ్చుటిపాలన మేము పార్టీ ఆఫీస్ నుంచి జొన్నవాడ సెంటర్ దాకా ఈ పాదయాత్రలో చేస్తున్నాం. దీంట్లో దీని ఉద్దేశం ఈరోజు దేశంలో రాష్ట్రంలో కానీ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ నిత్యావసర వస్తువులు కూరగాయలు కూడా కొన్ని రకాల కూరగాయలు పెరిగిపోయినాయి. వీటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ నిత్యావసర వస్తువులు పంపకం చేస్తే సామాన్య ప్రజలు కొంచెం ఊరట కలగద్దని అదొక డిమాండ్ పెట్టారు. రెండోది ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గిమని, దాంట్లో చాలా సర్దుబాటు ఎలక్ట్రిసిటీ బిల్లులు పెట్టుండారు, వాటికి తగ్గిమని, రకరకాల డీజిల్, పెట్రోలు, ఈ గ్యాసు ఇవి కూడా తగ్గిమని మేము పిలిపించాం. వీటిలో భాగంగానే ఈరోజు మేము ఈ ప్రచార కార్యక్రమం తీసుకున్నాం. వీటన్నిటి కూడా ప్రజలు అర్థం చేసుకుని ఈ రేపు 14వ తేదీ ఉద్యమ మండలంలో మండల స్థాయిలో ఈ ధర్నాల కార్యక్రమం ఉంది. ఈ ధర్నా కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.